మీకేంటమ్మా వైజాగ్లో ఉంటారు, మంచి సీ ఫుడ్ ఫ్రెష్గా దొరికేస్తుంది అంటారు. కానీ మాకు అస్సలు సీ ఫుడ్ నచ్చదు. మాకు చిన్నప్పటి నుంచి చెరువు రొయ్యలే అలవాటు కాబట్టి చెరువు నుంచి తీసుకొచ్చిన రొయ్యలు ఊరి నుంచి పంపించారు. సో ఆ రొయ్యల్ని ఎలా కర్రీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. 7-8 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకున్నాను, వేరుశనగ నూనెని. దానిలో కొంచెం కరివేపాకు, 7-8 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసి మగ్గించుకున్నాక కొంచెం పసుపు వేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ కూడా యాడ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాను. మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, మీ స్పైసెస్ కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. రొయ్యలకి స్పైసెస్ అన్ని పట్టే వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. తర్వాత దీనిలోకి రొయ్యలు మునిగే వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. లాస్ట్ లో గరం మసాలా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మీకు సీ ఫుడ్ ఇష్టమా లేకపోతే నాకులాగా చెరువు రొయ్యలు ఇష్టమా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.